ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 28:9. ప్రభు సమాధి నుండి లేపబడిన తరువాత ఆయనను సమాధి దగ్గరకు కొంతమంది స్త్రీలు వచ్చారు. వాళ్లతో ఆయన మాట్లాడే మొదటి మాట, శిలువలో వ్రేలాడినప్పుడు 7 మాటలు మాట్లాడారు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. జీవించినంత కాలంలో ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ మరణించే ముందు మాట్లాడే ప్రతి మాట నెమరు వేసుకుంటారు. అలాగే యేసు ప్రభువారు సమాధి నుండి లేపబడిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత మాట్లాడిన మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైన మాటలు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన ఆ స్త్రీలతో అంటే, ఆ స్త్రీలకి యేసు ప్రత్యక్షమై అంటారు కదా, మీకు శుభం కలుగునుగాక. ఫస్ట్ మాట మీకు శుభం కలుగునుగాక అన్నారు. ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ అని అంటాం కదా. శుభము ఎవరికైనా కానీ ఇష్టమే. కొందరు గోడల మీద శుభము అని రాసుకుంటారు. శుభము అనే మాట మనందరికీ కూడా పరిచయమైన మాట. శుభలేఖలు, శుభదినం, గుడ్ డే, శుభవార్త, శుభోదయం, ఇలా ఎన్నో శుభములు. కొందరిని శుభం పలకమంటే అశుభం పలకటానికి ఇష్టపడతారు. దేవుని ప్రజలుగా ఎప్పుడు కూడా శుభం పలకాలి, మంచి మాట్లాడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు తన స్నేహితులు పరామర్శించడానికి వచ్చారు. వారిని యోబును ఆదరించాల్సింది పోయి, నీ వ్యాధి తగ్గిపోద్దలే అని ఊరటగలిగే మాటలు మాట్లాడాలి. కానీ వాళ్ళు అలా మాట్లాడాల. వాళ్ళ మాటలు దేవుడికే కోపాన్ని రేకెత్తిచ్చాయి. ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు మాట్లాడే ప్రతి మాట కూడా శుభం కలిగే మాట. అంటే ఇతరుని ఆదరించే మాట. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఆదరించాలి. మీ మాటలు వారిని బలపరచాలి. మీ మాటలు వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, గుండె ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని కొంతమంది మాటలు ఉంటాయి, పుండు మీద కారం జల్లినట్లుగా రేకెత్తిచ్చే మాటలు మాట్లాడతారు. అది ఎవ్వరు ఇష్టపడరు, నీవంటే ఇష్టపడరు ఇక నువ్వు అలా మాట్లాడితే. కనుక నీ మాట చాలా సౌమ్యంగా, ఇతరులకి నీ మాట మాట్లాడితే ధైర్యంగా ఉండే విధంగా ఉండాలి. యేసయ్య అలా ఫస్ట్ మాట మాట్లాడారు, శుభం కలుగును గాకని. రెండో మాటకు ఏమన్నారో తెలుసా? అది 28:10 ఆ స్త్రీలను ఉద్దేశించి భయపడకుడి అని అన్నారు. అంటే ప్రపంచం ఎక్కడ చూసినా భయంతో నిండుంది. పునరుద్ధానుడు అయ్యాక ఏదో దీర్ఘ ప్రసంగాలు చేయలే. మొదటి మాట శుభం కలుగును గాక అన్నారు. రెండో మాట భయపడకుడి అన్నారు. కొందరికి కొన్ని భయాలు ఉంటాయి. పాప భయం, కొంతమందికి శాప భయం. ఏదో దోషాలు ఉన్నాయి మా ఇంట్లో, ఏదో శాపం వెంటాడుతుంది అని. మొట్టమొదటి మానవుడు కూడా ఆదాము పాప భయంతో దేవుడికి ముఖాన్ని చూపించుకోలేకపోయాడు. ఈ ఉదయకాలం మందు భయపడకుడి అని బైబిల్లో 366 సార్లు ఉంది. అంటే రోజుకు ఒకసారి చొప్పున ప్రభు నీతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? పిల్లల విషయమైన భయమా? వివాహాల గురించి ఆలోచిస్తున్నావు భయమా? సంతానము లేదే అని భయమా? అప్పులు భయమా? ఏ భయమైనా, శత్రువుడు భయమా, ఏ భయమైనా కానీ భయపడకుడి. ఉదయకాలం ముందు నా మాట కాదు, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆందోళన మీ హృదయంలో? ఎందుకు కలవరము? కుటుంబాల గురించి కీర్తనకాడు అంటాడు, 34వ కీర్తన 4వ వచనంలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఈ ఉదయకాలం ముందు మీకు కలిగిన భయాలన్నిటిలో నుండి ప్రభు మిమ్మల్ని తప్పిస్తూ మీకు శుభం కలుగును గాక అని ఉదయకాలం ముందు ప్రభు మీకే ఆ సందేశాన్ని పంపిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. మీరు పునరుద్ధానుడైన తర్వాత 4 మాటలు మాట్లాడారు. అందులో మొదటి మాటగా మీకు శుభం కలుగును గాక, రెండోది భయపడకుడి అన్నారు. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారు ఏ శుభం కొరకు ఎదురు చూస్తున్నారు? వారి కుటుంబంలో ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారు? మీరు చేయగలిగిన దేవుడివి.
మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడివి. మీరు ఇప్పుడే వారి కుటుంబాలలో వారు ఎదురు చూస్తున్న మేలు, వారు ఎదురు చూస్తున్న శుభం వారు కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాము. రెండోది, వారి హృదయాలలో ఏదో భయం. అది ఏ భయమైనా, పిల్లల గురించి, కుటుంబ పరిస్థితుల గురించి, వారి జీవనోపాధి గురించి, శత్రువుల గురించి, అప్పుల గురించి, వ్యాధి అనే భయం, ఏ భయములో ఈ ఉదయకాలం ఉన్న వారితో అని మీరు మాట్లాడుతున్నారు. పునరుద్ధానుడైనటువంటి మీరు భయపడకూడి అని మాట్లాడుతున్నారు. నాకు కలిగిన భయాలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును అన్నాడు కీర్తనకారుడు. మీ బిడ్డలకు కలిగిన భయాలన్నింటిలో నుండి కూడా తప్పించి ధైర్యాన్ని నూరిపోయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో వారి బిడ్డల విషయంలో వివాహాలు జరుగులాగున ఈ నెలలో ప్రభువా వారికి సంతాన విషయంలో మేలు కలుగులాగున, వారి బిడ్డలు దూర ప్రాంతంలో ఉంటున్నారు చదువు కొరకు, వారికి అక్కడ ఉద్యోగాలు దయచేయండి. దూర ప్రాంతంలో చదువు నిమిత్తం వెళ్ళిన వాళ్ళకి పార్ట్ టైం జాబులు దయచేయండి. సమీపంలో దూరంలో ఉంటున్న పెద్దలైనా చిన్నలైనా కుటుంబానికి సంఘానికి దూరంగా ఉంటున్నారు, వారికి మీ కాపుదల దయచేయండి. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధులను చిన్నలను ఎక్కడ విడిచిపెట్టొద్దయ్యా. వ్యాధితో బాధతో రోగంతో ఉన్న వారికి విడుదలివ్వండి. కోర్టు సమస్యల నుంచి విడిపించండి. ప్రతి విషయంలో కూడా ఈ ఉదయకాలం ముందు దీవించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.